ఎస్, మీరు thumbnail లో చూసింది 100% కరెక్ట్. జస్ట్ షార్ట్స్ తో ఒక్క వైరల్ వీడియో కూడా లేకుండా కేవలం 3 months 24 days లో ఛానల్ ఫుల్ మానిటైజ్ అయ్యింది. లాంటి వీడియోస్ కు మానిటైజేషన్ అవ్వదు, టైం వేస్ట్ అవ్వరాలు అని చాలా మంది కామెంట్ చేశారు. కానీ ఛానల్ మానిటైజ్ అయ్యింది. ఏమైందిరా, అసలు ఎలా అయ్యింది అని తెలుసుకోవాలంటే మొత్తం జర్నీ తెలుసుకోవాలి. సో వెల్కమ్ టు ది ఛానల్. ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి అని సోది కొట్టను. చెయ్యాలా వద్దా అనేది మొత్తం వీడియో చూసుకొని మీరే డిసైడ్ చేసుకోండి. అవన్నీ వద్దు, పాయింట్ కి రా అని మీరు అనకముందే జర్నీ గురించి మాట్లాడుకుందాం. ఈ ఛానల్ ని జూన్ 2022 లో స్టార్ట్ చేశా. ఒక 2 months వీడియోస్ కూడా పెట్టా, బోత్ లాంగ్ వీడియోస్ అండ్ షార్ట్ వీడియోస్. వ్యూస్ ఏం పెద్దగా రాలేదు, మహా అంటే 300-400 వ్యూస్ వచ్చేవి. సబ్స్క్రైబర్స్ అయితే ఇంకా దారుణం, మొత్తం 2 నెలలకి 39 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇనిషియల్ గా వ్యూస్ ఏమీ రావు, కన్సిస్టెంట్ గా మంచి క్వాలిటీ వీడియోస్ అప్లోడ్ చేస్తే వ్యూస్ వస్తాయని తెలుసు. సో రెగ్యులర్ గా అప్లోడ్ చేశా. బట్ కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వేరే దగ్గర బిజీ అవ్వాల్సి వచ్చి వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేశా. ఎందుకు? కట్ చేస్తే మే 2024 ఈసారి యూట్యూబ్ ఫుల్ టైం చేద్దామని డిసైడ్ అయ్యా. మీ అందరిలాగే నేను కొన్ని వందల వీడియోస్ చూసా యూట్యూబ్ లో. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి, లాంగ్ వీడియోస్ చేయాలా, షార్ట్ వీడియోస్ చేయాలా, క్లారిటీ కోసం వీడియోస్ చూస్తే క్లారిటీ దేవుడు ఎరుగు, కన్ఫ్యూజ్ చేసి పారేశారు. ఆ కన్ఫ్యూజన్ లోనే ఫస్ట్ షార్ట్ వీడియో అప్లోడ్ చేశా మే 23rd 2024. షార్ట్ వీడియోస్ కి అయితే వ్యూస్ ఎక్కువ వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా చాలా త్వరగా వస్తారు అని చాలా మంది సజెస్ట్ చేశారు. ఒక 4 days అయితే వీడియోస్ పెట్టా. షార్ట్స్ కంటెంట్ ఏంటంటే తెలుగు మోటివేషనల్ కోట్స్. వ్యూస్ అయితే యాజ్ యూజువల్ తక్కువే వచ్చాయి. వ్యూస్ ఇనీషియల్ గా తక్కువ వస్తాయని తెలుసు. బట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ మోటివేషనల్ కోట్స్ చేయాలన్న మోటివేషన్ నాకు రావట్లేదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలు నాకు నచ్చే టాపిక్ ఏంటా అని ఆలోచించా. ఒకటే ఆన్సర్ వచ్చింది, మూవీస్. షార్ట్స్ లో మూవీస్ కంటెంట్ ఏం చెయ్యాలి అని ఆలోచిస్తే అంతకుముందు యూట్యూబ్ షార్ట్స్ స్క్రోల్ చేస్తుంటే చూసిన లిరిక్ వీడియోస్ గుర్తొచ్చాయి. ఓకే, లిరిక్ వీడియోస్ చేద్దాము అని డిసైడ్ అయ్యా. బట్ లిరిక్ వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు. డిఫరెంట్ గా ఏం చేస్తే వ్యూస్ వస్తాయి అని ఆలోచించి ఇంప్లిమెంట్ చేసి ఫస్ట్ లిరిక్ వీడియో పోస్ట్ చేశా మే 27, 2024. ఒక 3-4 days అయితే వ్యూస్ ఏం పెద్దగా రాలేదు. ఆ తర్వాత మెల్లగా వ్యూస్ రావడం స్టార్ట్ అయ్యాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా. సో మోస్ట్లీ ఏ కంటెంట్ పెడదాము, దేనికి రిపీట్ అండ్ షేరబుల్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అనే థాట్ ప్రాసెస్ లో ఆలోచించడం స్టార్ట్ చేశాను. అండ్ ఎవ్రీ మార్నింగ్ యూట్యూబ్ స్టూడియో యాప్ లో అంతకు ముందు పోస్ట్ చేసిన వీడియోస్ ఎలా పర్ఫార్మ్ చేశాయి అని చెప్పి అనలిటిక్స్ చూసుకునేవాడిని. అలా ఒక 2 months తర్వాత 27th July 2024 కి ఫస్ట్ టార్గెట్ 3 million షార్ట్ వ్యూస్ కంప్లీట్ అయ్యాయి. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. షార్ట్స్ ద్వారా మానిటైజ్ అవ్వాలి అంటే 2 levels ఉన్నాయి. ఫస్ట్ లెవెల్ ఏంటంటే మీ ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ లాస్ట్ 3 months లో 3 million షార్ట్ వ్యూస్ వచ్చి ఉండాలి. సెకండ్ లెవెల్ ఏంటంటే మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ లాస్ట్ 3 months లో 10 million షార్ట్ వ్యూస్ ఉండాలి. ఫస్ట్ లెవెల్ రీచ్ అవ్వగానే మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. బట్ యాడ్స్ ఏమి స్టార్ట్ కావు. ఏం బెనిఫిట్స్ అనేది ఫ్లో లో చెప్తాను. సో 27 July 2024 కి ఫస్ట్ లెవెల్ రీచ్ అయ్యా. యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసి నా యూట్యూబ్ ఛానల్ కి యాడ్ చేశాను అండ్ మానిటైజేషన్ కి అప్లై చేశాను. ఛానల్ రివ్యూ అంతా అయ్యి 5 days తర్వాత అంటే 31st July 2024 కి నాకు మెయిల్ వచ్చింది, వెల్కమ్ టు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అని. మానిటైజేషన్ అవ్వుద్ది అనే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ లాస్ట్ 2 months లో మానిటైజేషన్ అవ్వదు, టైం వేస్ట్ చేసుకోవద్దు అని చాలా మంది కామెంట్స్ చేశారు. ఎక్కడో బ్యాక్ ఆఫ్ మైండ్ లో ఒక డౌట్ ఉండే. బట్ ఆ మెయిల్ తో ప్రూవ్ అయింది, మనం యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అయ్యి కరెక్ట్ గా కంటెంట్ పెడితే మానిటైజేషన్ అవ్వకుండా ఎవడు ఆపలేడు అని. ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంగ్లీష్ ఏంట్రా? ఈ ఫస్ట్ లెవెల్ మానిటైజేషన్ కి యాడ్స్ రావు అన్నాను కదా. సో ఏం వస్తాయి అంటే సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ అండ్ షాపింగ్. అన్లెస్ మనది పెద్ద ఛానల్ అయితే తప్ప వీటి వల్ల పెద్ద ఉపయోగం అయితే లేదు. అస్సలు ఉండదని చెప్పను. ఎలాగ ఉపయోగపడద్దో చెప్తా. యూట్యూబ్ లో జనరేట్ అయిన మనీ మన యాడ్సెన్స్ అకౌంట్ కి వెళ్తుంది. యాడ్సెన్స్ అకౌంట్ నుంచి మన బ్యాంక్ అకౌంట్ లోకి వస్తుంది. ఆ యాడ్సెన్స్ అకౌంట్ లో మన బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఐడెంటిటీ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఐడెంటిటీ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ చేసుకోవాలి అంటే మన యాడ్సెన్స్ అకౌంట్ లో $10 రావాలి. యాడ్స్ లేవు, మరి ఆ $10 ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆ పైన చెప్పిన సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ అండ్ షాపింగ్ తో ట్రై చేసుకోవచ్చు. కష్టం కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. షాపింగ్ అంత సీన్ మనకు అప్పుడే లేదు కాబట్టి మిగతా 3 ఎనేబుల్ చేశాను. సూపర్ చాట్స్ ఓన్లీ లైవ్ వచ్చినప్పుడు చేయొచ్చు. సో ఆప్షన్ వర్కౌట్ అవ్వదు నాకు. మెంబర్షిప్స్ అంటారా, వీడియోస్ చూడడమే ఎక్కువ, మళ్ళీ నెల పే చేయి అని అడిగేంత పెద్ద ఛానల్ అయితే కాదు మంది. సో మిగిలింది ఒకటే ఆప్షన్, సూపర్ థ్యాంక్స్. సో ప్రతి వీడియోకి కమెంట్స్ లో పిన్ చేసా, సపోర్ట్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ చేయండి అని. ఎవ్వరూ దేకలేదు, వేయలేదు.
సో ఎక్కడి నుంచి వస్తాయి? సింపుల్, ఫ్రెండ్స్ ని అడిగా. ఒక 20 మందిని అడిగితే 10 మంది రియాక్ట్ అయ్యారు, 5 మంది హెల్ప్ చేశారు. సో August 24, 2024 కి నా AdSense అకౌంట్ లో $10 వచ్చాయి. ఫస్ట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఫినిష్ చేశాను. ఒక రోజు తర్వాత అడ్రస్ వెరిఫికేషన్ ఎనేబుల్ అయ్యింది. సో అప్లై చేసుకున్నా. August 27, 2024 కి నాకు మెయిల్ వచ్చింది, పిన్ మీ అడ్రస్ కి పోస్ట్ చేశాము అని. యూజువల్ గా ఆ పోస్ట్ మన అడ్రస్ కి రావడానికి 3 to 4 weeks పడుతుందని యూట్యూబ్ చెప్తుంది. కానీ నాదైతే 4th September 2024 కి వచ్చేసింది. అంటే 10 days లో వచ్చేసింది. సో ఐడెంటిటీ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసుకోమని మెయిల్ వచ్చింది. సో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేశారు. సో ఇంకా మిగిలింది ఫుల్ మానిటైజేషన్. దానికి మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి అండ్ లాస్ట్ 3 months లో 10 million షార్ట్ వ్యూస్ ఉండాలి. ఐడెంటిటీ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ అయ్యే టైం కి నా ఛానల్లో 7 million వ్యూస్ ఉండే. సో ఇంకో 3 million కావాలి. సో రోజు మిస్ అవ్వకుండా మినిమం 3 షార్ట్స్ అప్లోడ్ చేసేవాడిని. అప్పుడప్పుడు 4 to 5 కూడా అప్లోడ్ చేసేవాడిని. ఫైనల్ గా 11th September 2024 కి మన ఛానల్లో 10 million షార్ట్ వ్యూస్ వచ్చాయి. బట్ యూట్యూబ్ స్టూడియోలో అది రిఫ్లెక్ట్ అవ్వడానికి 5 days పడుతుంది. యూట్యూబ్ అన్ని వ్యూస్ కరెక్ట్ పద్ధతిలోనే వచ్చాయా లేదా అని చెక్ చేసుకొని అప్డేట్ చేస్తుంది. సో 16th September 2024 కి నాకు మెయిల్ వచ్చింది, యాడ్స్ ఎనేబుల్ చేసుకోమని. సో నా ఫస్ట్ షార్ట్ వీడియో May 23rd, 2024 కి అప్లోడ్ చేశాను. ఫుల్ మానిటైజేషన్ 16th September 2024 కి కంప్లీట్ అయింది. అంటే ఎగ్జాక్ట్లీ 3 months 24 days కి ఫుల్ మానిటైజేషన్ కంప్లీట్ అయింది. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలపై బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. ఇది నా మానిటైజేషన్ జర్నీ. నేనేదో పెద్ద తోపులా ఫీల్ అయ్యి మీకు అడ్వైస్ ఇచ్చేంత సీన్ అయితే నాకు లేదు. ఈ మానిటైజేషన్ జర్నీలో నేనేం తెలుసుకున్నానో అది మీతో షేర్ చేసుకుంటాను. యూజ్ ఒరిజినల్ కంటెంట్. యూట్యూబ్ గైడ్ లైన్స్ ఫాలో అవుతూ కంటెంట్ పెడితే మానిటైజేషన్ తప్పకుండా అవుతుంది. వేరే వాళ్ళు చేస్తున్నారు కదా, మరి మేమెందుకు చేయకూడదు అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒక లైన్ గుర్తొస్తుంది, వాళ్ళు తింటారు మీరు తింటారా? వాళ్ళు తింటారు మీరు తింటారా? ఏదంటే అది ఎలా పడితే అలాగా వీడియో చేసి పెట్టద్దు. నేనైతే ఇలాంటి వీడియో యూట్యూబ్ లో నాకు కనిపిస్తే చూస్తానా అని క్వశ్చన్ వేసుకోండి. ఒక యూట్యూబ్ ఆడియన్స్ గా థింక్ చేసి వీడియో చేస్తే బెటర్. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఆ మిస్టేక్ అవాయిడ్ చేస్తే బెటర్. చిన్న భాషకి చెప్పు. యూట్యూబ్ లో ఇన్ఫర్మేషన్ కోసం కనిపించిన ప్రతి వీడియో చూడకుండా జస్ట్ ట్రస్ట్ ఉన్న ఒకరిద్దరిని మాత్రం ఫాలో అయితే బెటర్. ఎక్కువ మంది ఒపీనియన్స్ వింటే కన్ఫ్యూజన్ తప్ప క్లారిటీ ఉండదు. నా మానిటైజేషన్ ప్రాసెస్ లో నేను ఫాలో అయిన క్రియేటర్స్ ఇద్దరు. ఈ మానిటైజేషన్ ప్రాసెస్ మొత్తం లైక్ ఛానల్ క్రియేట్ చేయడం, AdSense అకౌంట్ క్రియేట్ చేసుకోవడం, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడం, ఛానల్ రివ్యూకి అప్లై చేయడం, హాఫ్ మానిటైజేషన్ అయినప్పుడు ఈ సూపర్ థ్యాంక్స్, సూపర్ చాట్స్, మెంబర్షిప్స్ ఎనేబుల్ చేయడం, AdSense అకౌంట్ లో ఐడెంటిటీ అండ్ అడ్రస్ వెరిఫికేషన్ చేయడం, ఫుల్ మానిటైజేషన్ అయినప్పుడు యాడ్స్ ఎనేబుల్ చేయడం. ఈ మొత్తం ప్రాసెస్ లో నాకైతే ఎక్కడ ఒక్క దగ్గర కూడా ఇష్యూ రాలేదు. స్మూత్ గా జరిగిపోయింది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఫ్యాక్ట్. షార్ట్స్ కి రెవెన్యూ చాలా అంటే చాలా తక్కువ. షార్ట్స్ తో సబ్స్క్రైబర్స్ త్వరగా వస్తారు అండ్ వ్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి అండ్ మానిటైజేషన్ కూడా త్వరగా అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మంచి రెవెన్యూ కావాలంటే మాత్రం లాంగ్ ఫార్మ్ వీడియోసే బెస్ట్. ఎంత వస్తుంది షార్ట్స్ కి అంటే రఫ్ గా చెప్పాలి అంటే నాకు ప్రతి 1000 వ్యూస్ కి 80 పైసా నుంచి 1 రూపీ వస్తుంది. ఇంకా మీరే క్యాల్కులేట్ చేసుకోండి. మీకు క్లారిటీ ఇవ్వడం అవసరం. నాది టెక్ ఛానల్ కాదు. నా ఛానల్ కంటెంట్ మోస్ట్లీ అబౌట్ మూవీస్, మెయిన్ గా తెలుగు మూవీస్. సినిమాల గురించి మాట్లాడతానా అంటే కాదు, వేరే వాటి గురించి కూడా మాట్లాడతాను. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బట్ మోస్ట్లీ అబౌట్ తెలుగు మూవీస్. సో అది నా కన్క్లూజన్. ఇప్పటి వరకు వీడియో చూసారు అంటే ఆ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాలా వద్దా అనేది మీరే ఆలోచించండి. అడగందే అమ్మాయినా పెట్టదు కదా. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి పెట్టుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా పండగ చేసుకోండి.